మీరు పనికి రాని కామెంట్స్ను నేను దృష్టిలో పెట్టుకొని ఒకటిగా బయలుదేరితే మీరెంతైతే కోట్లాది రూపాయలు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి బాధ్యత ఉంది. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ₹1 మీరు సాయం చేయలేదు, ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు వస్తున్నారు, మీరు ఎట్లా సభ నిర్వహిస్తారో, సభ ఫెయిల్ అయితే ఇప్పుడిప్పుడే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, ఇప్పుడిప్పుడే మీరు మొదలుపెట్టినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, మనము కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని నేను సొంతంగా నా కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బులు మీ చేతికి తీసుకొని మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చిండ్రు అని మాట్లాడుతున్నాడు. నేను 5 లక్షల అప్పు తీసుకున్నా, ఇవ్వకపోతే ఇట్లుంటే సామెతలు చెప్పడంలో దిట్ట. కానీ సామెతలతోన ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ జనగర్జనకు సమాధానం దొరకదు. రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయడం కోసమే నేను నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. నిజమైనటువంటి ప్రజలకు సేవను అందించేటువంటి దమ్మున్నటువంటి బీజేపీ పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఈ కాషాయ సైన్యాన్ని తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా మాకు తోచిన స్థాయిలో మా కెపాసిటీలో మేము పర్యటనలు చేస్తాం. మొత్తంగా మీరేదైతే మా పైన సంబంధాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మీరెట్లా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఏ రకంగా ఒకటైనరో, అందుకే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు 20 నెలల ఎంక్వైరీ తర్వాత మొన్న ఇచ్చిండు సిబిఐకి కాళేశ్వరంలో అవినీతి జరిగినటువంటి విషయం. ఈ విషయంలో కూడా ఎవరి భుజమ్మేనో తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. మీరు ఇద్దరు లోపాయికారి ఒప్పందంతోనా, అప్పుడేమో అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నన్ను చిప్పకూడు తినిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీని జైలుకు పంపిస్తా, అధిష్టానాన్ని జైలుకు పంపిస్తా అని మాట్లాడాను. 20 నెలలు అవుతుంది. మళ్ళీ ఎక్కడ గడ్డి తింటున్నాడో రేవంత్ రెడ్డి గారు, ఎందుకు ఈ అవినీతి విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు మీ పరిధిలో ఉన్నటువంటి కేసును సిబిఐకి అప్పచెప్పినరు? మీకు దమ్ము లేకుంటే కేసుని సిబిఐకి అప్పచెప్పడమే కాదు, నిజంగా ప్రజలకు సేవను అందించేటువంటి నాయకులకు ఈ పగ్గాలు అప్పచెప్పి మీరు పక్కకి తప్పుకోండి. చేత కాకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాయల్గా ప్రజల చేత ఎన్నికై బీజేపీ ఈ రాష్ట్రాన్ని కాపాడుతుందని ఈ సందర్భంగా. ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా, ఏం చేస్తాము? ఒక ఓటుకు, తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజు ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. ఎవడు మనోడో, ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని. అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, మీ ఎమ్మెల్యే అడగలేదు, ఎవరు అడగలేదు. కేసీఆర్ గారే ఆలోచించి అయితే రాయచూరుకో లేదా కర్నూలుకో పోయే దుస్థితి మా నడిగడ్డ బిడ్డకి ఎందుకు ఉండాలని చెప్పి 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గద్వాలలో పెట్టింది కేసీఆర్. కానీ ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నదేంది? ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు, దందాలు, చందాలు. నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు, దందాలు, చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు.
మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్న మానాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదుకుండాల మీకు. ఓ నల్ల బ్యాగులు దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు. మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. మీరు యాద్ చేసుకోండి, మీరు యాద్ చేసుకోండి. నిజంగా కూడా ఎన్ని అబద్ధాలు, ఎన్ని మాటలు.